దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాలు, వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రమం తప్పకుండా వాక్యాలు వింటున్నారా? యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాల్లో ఆయన చేసినటువంటి ధన్యతను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈవేళ మరొక ధన్యతను గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యము ధ్యానించే ఈ సమయము, ఈ గడియ మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ వాక్యం చూస్తున్న ప్రియులందరినీ మీరు దీవించి ఈ వాక్యం వినేటువంటి కృప మీరు అనుగ్రహించినందుకే స్తుతి చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు ప్రభువారు మరొక ధన్యతని గురించి మాట్లాడుతూ, ఎవరు ధన్యులు అని అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి అనేది చాలా అవసరం. ఎక్కడ చూసినా అన్యాయం పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, నీతి లేనటువంటి జీవితాలు అయిపోతున్నాయి. ఇప్పుడు నీతిగా జీవించాలనంటే దానికి ఏముండాలంటే ఆకలి ఉండాలి. ఆకలి దప్పిక అన్నాడు. హంగ్రీ అండ్ థర్స్టీ అంటే ఏదో 12 అయిపోతుంది కాబట్టి, లేదా 1 గంట అయిపోతుంది కాబట్టి భోజనం చేయాలి మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రం 8 దాటేస్తుంది కాబట్టి భోజనం చేయాలని టైం ప్రకారంగా భోజనం చేయడం కాదు, ఆకలి వెయ్యాలి. సపోజ్ 1 గంటకో మీరు ఇంటికి వచ్చారు, ఆకలి వేస్తుంది, ఇంట్లో చారు అన్నం వండారు. అప్పుడు ఆవిడ అంటారు, కొంచెం ఆమ్లెట్ వేద్దాం అంటారు. మీ ఇంట్లో ఉన్న మీ సతీమణి కావచ్చు, ఇల్లాలు కావచ్చు. ఇంకా కాసేపటికి ఆ వడియాలు వేపుతూ ఉంటారు. ఇంకా ఆకలి పెరిగిపోద్ది. 10-15 మినిట్స్ పెరిగేటప్పటికి. ఈ ఆకలి పెరిగిపోయేటప్పుడు, నిజమైనటువంటి ఆకలి వేసేటప్పుడు సంతృప్తిగా ఆకలి రుచారు కదట, చాలా ఎక్కువ తినేస్తుంటాం. అలాగే నీతిగా బ్రతకాలనేటువంటి ఆకలి కావాలి. భయంకరమైన ఎండ కాస్తున్నప్పుడు దప్పికేస్తుంటే ఎక్కడ వాటర్ దొరుకుతుందని మనం పరుగులు ఎత్తేస్తూ ఉంటాం కదా. నీతిగా బ్రతకాలనేటువంటి ఆకలి వేస్తే ఎలాగూ కంగారు పడిపోతామో, ఇంట్లో ఏమున్నాయో. నేనైతే ఒక్కొక్కసారి ఆకలి వేస్తుందంటే ఇంట్లో ఏమున్నాయన్నీ తడుముకుని తినేస్తుంటాను. ఆ రకంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. నీతిగా బ్రతకడం కొరకు, నీతిగా జీవించడం కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. క్రిస్టియన్ లైఫ్ అనేది ఇది లైఫ్లో ఒక భాగం. ఇది నీతిగా బ్రతకడం అనేది క్రిస్టియానిటీలో లైఫ్ స్టైల్గా మారిపోవాలి. లైఫ్ స్టైల్ ఏంటి? ఇండియా దేశానికి చక్కని చీర కట్టుకోవడం లేడీస్ యొక్క లైఫ్ స్టైల్. అమెరికా దేశంలో మిడ్డీలు వేసుకోవడం వాళ్ళ లైఫ్ స్టైల్. నీతిగా బ్రతకడం అనేది ఒక లైఫ్ స్టైల్గా మారిపోవాలి క్రైస్తవ జీవితంలో. యేసు ప్రభుని కలిగిన వారు, ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా మారిపోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దే విల్ సాటిస్ఫైడ్. వారి జీవితంలో బాగా బ్రతికనని తృప్తి ఉండాలి కదా. మానవ జీవితంలో జీవిస్తున్నప్పుడు నువ్వు నీతిగా బ్రతకకపోతే దానివల్ల ఉపకారం ఏమిటి? ఏదో నామినల్గా చర్చ్కి వచ్చి వెళ్ళిపోవాలి, వాక్యం వింటున్నాం, మరి ఏదో ఆదివారం మటుకు సరిపోద్దంటే కుదరదండి. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక లైఫ్. ఇది నీతి కొరకు బ్రతకడమే యేసు ప్రభువు బోధించిన బోధల్లో. నీతి కొరకు ఆకలి దప్పులతో మీరు బతకండి, ఆ రకంగా జీవించండి. క్రైస్తవులు ఆ రకంగా బ్రతకాలి కదా. అవినీతిగా బ్రతకడానికి యేసు ప్రభుని వెంబడించక్కర్లేదు. దొంగ బ్రతుకు బ్రతకడానికి ప్రభు దగ్గరికి రావక్కర్లేదు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు కోరుకునే విధానం ఏమిటి అని అంటే, మీరు నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతకడానికి ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభునందు ప్రియులారా, మనల్ని ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు, దుప్పి నీటి వాగుల కొరకు కదండి. 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడుతూ ఉంది. దేవాన్ని నీతి కొరకు. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికిగుడ్లుగా ఉంటున్నాయని యెషయా భక్తుడు అన్నాడండి. మన స్వనీతి కాదండి, దైవనీతి కావాలి. భూలోకంలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమీయులకు రాసిన పత్రికలో నీతి కొరకు ఆకలి దప్పులుగా బ్రతకాలని ఆ మాటకు వస్తే, ఎవరు నీతిమంతులు అంటే భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు. మరి ఎలా నీతిమంతులుగా మారుతామనంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును దయచేసి మనం తెరిచి చూద్దామండి. 3వ అధ్యాయంలో చక్కని విషయాలు మన కొరకు రాశారు. 11వ వచనంలో, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. 3వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడుగా మార్చబడాలి. అందరూ పాపం చేసిన నీతిమంతుడు ఒక్కడు లేడు ప్రపంచంలో. మరి ఎవరు నీతిమంతుడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. యేసు ప్రభువారు ఒక్కడే నీతిమంతుడు. ఎలా చెప్తారు మీరు అనొచ్చు, ఆయన జన్మలో
నీతిగా పుట్టాడైనా ఆయన బ్రతుకులో నీతి ఉంది. ఆయన గురించి కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఆయన నీతిమంతుడని కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఆయనే మనల్ని నీతిమంతులుగా మార్చగలడు. ఎలాగా అని మీరంటే నా వాక్యం పూర్తిగా వినండి, వింటే మీకు అర్థమవుతుంది ఎలా నీతిమంతులుగా మార్చబడతారనేది. యేసు ప్రభువుని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు యేసు ప్రభువుని గురించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు తన భార్య, నువ్వు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున్న నేను అతని గురించి కలలో మిక్కిలి బాధపడుతుందని వర్తమానం పంపించాడు. యేసు ప్రభు గురించి నేను కలగ చేసుకుంటామేమో. గవర్నరు పిలాతు గారి భార్య ఉత్తరం రాసి పంపించింది, ఈయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని గురించిన నిరపరాధ రక్తం మన ఇంటి మీదకి రాకూడదు, జాగ్రత్త సుమి, ఆయన ఏదో రకంగా విడుదల చేయమని తన భార్య ఉత్తరం రాసి పంపించింది. ఈయన నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడని గొప్ప సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి మరొక విట్నెస్ ఇవ్వబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనంలో యేసు ప్రభువుని అక్కడ సిలువేసినప్పుడు శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహింపరిచెను. యేసు ప్రభువారు 3 గంటలకే ఆయన చనిపోవడం చూసి శతాధిపతి చెప్తున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఎందుకనంటే 3 దాటిన తర్వాత కాళ్ళు విరగొట్టి చంపుతారు. అక్కడ మిగిలిన 2 దొంగల్ని కాళ్ళు విరగొట్టి చంపారు. కానీ యేసు ప్రభువు అలా కాదు, 3:30కి తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన చాలా అద్భుతంగా చనిపోయినప్పుడు, లేకపోతే ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు నలుపైపోయాడు, ఆయన చనిపోయినప్పుడు భూకంపం కలిగింది, ఆయన చనిపోయినప్పుడు చీకటి అయిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంతా చూసి ఈయన నిజముగా నీతిమంతుడు అని దేవుని మహింపరిచాడట. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారే నీతిమంతుడు ప్రపంచంలో. ఎందుకంటే లూకా సువార్తలో మనం చూస్తాం కదండి, మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పుట్టబో శిశువు పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడు. ఎన్నో చోట్ల ప్రభువారి గురించి నీతిమంతుడు అని చెప్పేసి ప్రభువారి గురించి వ్రాయబడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యము మనకేమి సెలవిస్తుందంటే యేసు ఒక్కడే నీతిమంతుడు. మరి ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడతాం? నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉండాలంటే ఎలాగో నీతిమంతులుగా చేయబడతామంటే, మనం జన్మత పాపులం గనక మనం నీతిమంతులుగా చేయబడాలని అంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా మనం విశ్వసించుట ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు మన కొరకు అక్కడ రాయబడి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. 24వ వచనంలో క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ధర్మశాస్త్ర క్రియల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదు. ఈ లోకంలో చాలామంది నీతిమంతులు కావాలని ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, లేకపోతే సున్నతి పొందుతున్నారు. ధర్మశాస్త్ర క్రియల వల్ల మనం నీతిమంతులుగా చేయబడమండి. దేనివల్ల మనం నీతిమంతులుగా చేయబడతాము? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 4వ అధ్యాయం 3వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. కల్దీల దేశంలో మెసొపొటేమియాలో ఉర్రు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అబ్రహాముకి దేవుని ప్రత్యక్షమైంది. ఆ గతంలో అతడు మరి దేవుని ఎరగనివాడుగా, విగ్రహారాధికుడిగా ఉంటున్న ఆయన్ని అబ్రహాంతో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాం నీ స్వజనాన్ని నీ ఇంటి వారిని విడిచిపెట్టిన ఎద్దకు రా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని నమ్మటమే, దేవుని నమ్ముట వల్ల నీతిమంతులుగా తీర్చబడతావు. యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా చేయబడతాం. నెంబర్ 1, ఎందుకంటే ఆయన మన కొరకు నీతిమంతుడు కనుక ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు సిలువలో బలైపోయినటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి నువ్వు చేయవలసిందల్లా మొట్టమొదటి కార్యం ఏంటంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచను. అబ్రహాము యేసు ప్రభుని నమ్ముకున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. అబ్రహాము యెహోవా దేవుడిని ఆరాధించినప్పుడు ఆయనకి సంతానం లేదు. దేవుడు చెప్పాడు, ఇసుక రేణువులంతా విస్తారంగా నీ సంతానాన్ని చేస్తానని. దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని ప్రభు వారు చెప్పారు. అబ్రహాము అవన్నీ నమ్మాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడని 4వ అధ్యాయంలోనే
4వ అధ్యాయంలోనే 18వ వచనంలో నీ సంతానం ఇలా ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రభునందు ప్రియులారా, మన నీతి క్రియల వల్ల మనం నీతిమంతులుగా ఎంచబడం, మన ధర్మకార్యాల వల్ల మనం నీతిమంతులుగా ఎంచబడం మనం నమ్ముట ద్వారా. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు నా పాపముల కొరకు శిలువలో బలియాగమయ్యాడని నువ్వు నమ్మితే నీకు నీతి కలుగుతుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం మూలముగానే మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ప్రభునందు ప్రియులారా, విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం. నెంబర్ 1, ఎలాగూ యేసు ప్రభు ఎలాగ మన నీతిమంతులుగా తీర్చాడనంటే, రెండవది ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చాడంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నాము. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడుతున్నమాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాము. నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉండాలని నువ్వు ఆశపడుతుంటే నువ్వు ఎలా చేయబడతావు నీతిమంతులుగానంటే, నీ వల్ల అవ్వదు అసలు అది నీతిమంతులుగా మారడం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్లనే. రెండవది ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తంలో నువ్వు కడుగుబడితేనే నువ్వు నీతిమంతులుగా. కనుక రోమీయులకు రాసిన పత్రిక 5:9 ప్రకారం ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఎలా చేయబడుతున్నామంట? నీతిమంతులుగా చేయబడుతున్నాం ఆయన రక్తం వలన. ప్రభునందు ప్రియులారా, యేసు రక్తం వలన నీతిమంతులుగా తీరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, 1 యోహాను పత్రికలో మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపలు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడును నీతిమంతుడును, దేవుడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా మారుస్తుంది. ప్రభునందు ప్రియులారా, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే మొట్టమొదటిగా ఆయన నమ్మాలి. రెండవది యేసు రక్తము ద్వారానే నీవు నీతిమంతుడిగా జీవించగలవు. యేసు ప్రభు రక్తమే ప్రతి పాపికి కూడా శరణ్యం, ఎందుకంటే పరిశుద్ధ రక్తం అది. మూడవదిగా మనం ఎలాగ నీతిమంతులుగా చేయబడుతున్నామంటే ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా నమ్మువారికి ఆయన కృపచేతనే ఏమంటాడు అక్కడైనా? కృపచేతనే మనం నీతిమంతులుగా చేయబడుతున్నామట. మరొక వాక్య భాగంలో రాశాడు, తీతు పత్రికలో రాశాడండి. మనం అక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి, దేవుని కృపను బట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మన ధర్మ కార్యాలు, మన యొక్క స్వనీతి కార్యాలు మనల్ని నీతిమంతులుగా చేయలేదండి, దేవుని కృప చేత. కాబట్టి నెంబర్ 1, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేయబడతావు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. రెండవది ఆయన రక్తంలో కడగబడిన ప్రతివాడు నీతిమంతుడే. యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టిన ప్రతివాడు నీతిమంతుడే. మూడవది ఆయన కృప చేత, నావహు దేవుని కృప పొందినవాడై అతడు నీతిమంతుడిగా ఉన్నాడట. మరి దేవుని బిడ్డలారా, కేవలం ఆయన కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తప్ప మరి ఏ రీతిగానూ నీతిమంతులుగా చేయబడం. పరలోక రాజ్యం చేరాలనంటే నీతి కొరకు ఆకలి దప్పికలతో మనం బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, నీతి కొరకు ఆకలి దప్పికలతో మనం బ్రతికినప్పుడే మనం అనిత్య జీవానికి వారసులుగా మనం చేయబడతా ఉంటున్నాం. అందుకనే ఆకలి మన ఆహారం కాని దాని కొరకు మీరు ఎలాగో రోకలు వెచ్చిస్తారు. మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, సరైన ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్ తింటే అనారోగ్యాలు వస్తాయి. జంక్ ఫుడ్స్ తినకూడదు. దేవుని వాక్యమైన ఆహారం తినండి. దేవుని వాక్యమైనటువంటి, అందుకనే నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ తప్పుకొనోడు, జీవాహారం నేనిచ్చే ఆహారం తినేవాడు ఎన్నడూనూ ఆకలిగా ఉన్నాడు అన్నాడు ఆయన. దేవుని ఆహారం మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. దాని కొరకు ఆహారం భుజించండి, మీరు నీతిమంతులుగా మార్చబడతారు. దేవుని జీవాహారమైనటువంటి ఆ నీళ్లు త్రాగండి, మీరు నీతిమంతులుగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం నీతి కొరకు ఆకలి దప్పులతో మనం బ్రతికితేనే మనం తృప్తిపరచబడతాం. మన ప్రార్థన దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? నువ్వు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నావు,
లేకపోతే దేవుని దగ్గర నువ్వు చదువుతున్నావు, నువ్వు నీతిమంతుడిగా కాకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకనంటే బైబిల్లో ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి మరి వినయంగా ఉందండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుడి విజ్ఞాపన మనఃపూర్వకమనేదే బహు బలము గలదై ఉండును, నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు ఆయన. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. ఎందుకు నీ ప్రార్థన చేరట్లేదంటే నువ్వు నీతి కొరకు ఆకలి తప్పులుగా లేవు, నువ్వు నీతిగా బ్రతకాలనేటువంటి రీతిగా నువ్వు నీతిమంతుడిగా మార్చబడలేదు, ఏదో నామకార్థంగా వస్తున్నావు. కనుక మనము నీతిమంతునిగా మారాలి. యేసు ప్రభువారు నీతిమంతుడు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడిదే దేవుని పరలోక రాజ్యం కదండి. అనీతిమంతులు పరలోక రాజ్యంలోకి చేరని చాలా క్లియర్గా ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని ప్రార్థన బలంగా ఉంటుందట. పేతురు పత్రికలో కూడా అదే అన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకుని ఉన్నవి. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయమ్మా? నీ ప్రభు దృష్టి మీద ఉండాలని కోరుకుంటున్నావా? అయ్యా నాకు దేవుడి దృష్టి ఉంటే బాగుంటుందండి, దేవుని దయ నా మీద ఉండాలండి, ఆయన కను దృష్టి నా మీద రావాలని కోరుకుంటుంటే ప్రభు ఏం చెప్తున్నారంటే నువ్వు నీతిమంతుడిగా జీవించు. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంటే నీతిమంతుల మీద ఉన్నాయట. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ప్రార్థనల వైపు, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి పెట్టి ఉన్నాడట. ఈ వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడా, నీతిమంతుడిగా మార్చబడ్డావా? నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ హార్ట్. ఏదో మేము మామూలుగా వెళ్ళిపోయి మామూలు నీతి సరిపోదట. మత్తయి సువార్తలో రాశాడు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మనం ఎందుకు నీతిగా బ్రతకాలో ఆ మాటలు కూడా చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏమన్నారు చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని నేను మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేనే మీ నీతి అధికము కాని ఎడల, ఎవరి నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలి? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. ఏదో వాళ్ళు కిన్నర్ గార్డెన్స్, శాస్త్రులు నీతులు ధర్మశాస్త్రాన్ని అనిపించేవాడు కిన్నర్ గార్డెన్లో చదువుకున్నట్టు, అంటే ఎల్కేజీ స్టూడెంట్స్ లాంటి వాడు. మన నీతి ఇంకా అధికంగా ఉండిపోవాలి. నీ నీతి ఏంటి? ఇదిగో నేను మీతో నరహత్య చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నీ సహోదరుని చూసి కోప్పడు ప్రతివాడు నరహత్య చేస్తున్నాడని తర్వాత వచ్చిన రాశాడు. వ్యభిచరించదని మీతో చెప్పిన మాట మీరు అన్నారు కదా. నీవు మోహబుతో చూస్తేనే నీవు వ్యభిచరించినట్టు అని చెప్పాడు. ఆయన మార్చేశాడు. ఇంకా ఎక్కువ హై స్టాండర్డ్లోకి వెళ్ళిపోవాలి, ఇంకా మన నీతి అధికం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం. అప్పుడు మనం మరి తృప్తిపరచబడతాం. కాబట్టి మనం ఎందుకు నీతిగా బ్రతకాలంటే వేషధారుల వలె ఇతరులు చూడాలని నీతిగా బ్రతకొద్దండి. వేషధారుల వలె మనం అక్కడ మీరు 6వ అధ్యాయంలో రాశాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, వారు వేషధారులు మనుషులు కనబడవలను వారి ఎదుట తమ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి. 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మనం నీతి కార్యాలు ఎందుకు జీవించాలి? మనుషులకు కనబడాలని కాదండి. వారు మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేస్తున్నారు, బోర్లు బూదించుకుంటున్నారు. వేషధారుల వలె వారు సంత వీధుల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వేషధారుల వలె వారు నీతిగా బ్రతకాలనుకుంటున్నారు. నువ్వు పైకి ఇతరులకి కనబడాలని నీతిగా బ్రతకొద్దు. మరి ఎలాగా? ప్రభు నేను చూస్తున్నాడని నీతిగా బ్రతుకు. యేసు ప్రభువే నీ నీతి చూడాలి, మనుషులకు కాదు. ప్రభునందు ప్రియారా, ఈ లోకంలో నీతి కొరకు, ఎవరిని దేని కొరకమ్మా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇంకా మీరు నీతిమంతులకి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నీతిగా బ్రతికితే ఎలాగంటే మేము జీవించేది? కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీరు నీతిగా బ్రతికితే ఈ వ్యాపారంలో మేము ముందుకెళ్ళాం, నీతిగా బ్రతికితే ఈ ఉద్యోగంలో మేము చేయలేము అని లంచాల కోసం దానికోసం ఆశపడుతూ ఉన్నారు. మా తండ్రి ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఆయన టేబుల్ మీద ఈ వాక్యం నేమ్ బోర్డు పెట్టుకునేవాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని. అలాగూ అకౌంట్స్ వేసి ఆయన ముందు జన జీవితాన్ని నీతిమత్వంగా నడిపించుకున్నాడు. మేము ఎలా బ్రతకాలండి? ఇంత నీతిగా ఉంటే మేము ఎలా బ్రతకాలని అడగొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, హబక్కు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడండి.
నువ్వు బ్రతకడానికి కోసం అక్రమాలు అన్యాయాలు చేసి ఎంతమంది దొరికిపోతున్నారు ఈవేళ. నీతిగా బ్రతకడానికి అలవాటు పడలేక అవినీతిగా బ్రతుకుతూ అక్రమంగా ఎంతమంది అవినీతి చేప దొరికింది. ప్రతిరోజు టీవీలో చూస్తుంటున్నాం. వాళ్ళు దొరికారు, వీళ్ళు దొరికారు, దాడుల్లో అని చెప్పి, ఐటీ దాడుల్లో దొరికారని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీతితో కూడింది అక్రమంగా సంపాదించి మాంసపు భోజనాలు తినే కంటే నీతితో కూడింది కొంచెమైనను చాలంటాడు. చౌరన్నం చాలండి. నీతితో బ్రతికి దరిద్రంగా చనిపోయినా పర్వాలేదు, నిత్య జీవంలో నీకు పరలోక రాజ్యంలో వారసుడవుతావు. నీతిగా బ్రతికినోడికి విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. రెండవది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. నీతిగా బ్రతుకు దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎలాగ నీకు సహాయం చేస్తాడో నీకు తెలియదు. నీ నీతే నిన్ను రక్షిస్తుంది. కావాలంటే సామెతల గ్రంథంలో మీరు వచ్చినట్లయితే ఒక వచనం కాదండి, అసలు సొలొమోను మహాజ్ఞాని ఎన్ని వచనాలు రాశాడో నీతి గురించి మీరు చూడాలంటే. సామెతల గ్రంథము 11వ అధ్యాయం అంతా నీతి గురించే. 11వ అధ్యాయంలో ఆయన నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము. ఏమండి, అలాగే మీరు ఆ 11వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటుంటే 18వ వచనంలో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. 21వ వచనంలో నీతిమంతుల సంతానం విడిపింపబడును, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇలాగా నీతి గురించి 12వ అధ్యాయము, అలాగే నీతిమంతులు వేరు చిగుర్చును, అలాగే 13వ అధ్యాయం కూడా నీతిమంతులు ఎలా ఉంటారో రాశాడు. నీతిమంతులకి ఎటువంటి ఆపదలు వచ్చినా సరే వారు ఎలాగూ రక్షించబడతారు. మీరు స్టడీ చేయండి, హోంవర్క్ చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులుగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు. నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుకోవడం కూడా నేను చూడలేదన్నాడు కీర్తనకారుడు. ఆ మాట కూడా మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. దావీదు కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినైనాను, అయినను నీతిమంతుడు విడబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడిచిపెట్టబడరండి. నీతిమంతుల్ని దేవుడు కాపాడతాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతి కొరకు అప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉండి అప్పుడు మీరు తృప్తిపరచబడతారు. నేను ముగిస్తున్నాను ప్రభునందు ప్రియులారా. అవినీతితో కోట్లు సంపాదించే కంటే, అవినీతితో సుఖం లేకుండా బ్రతికే కంటే, అవినీతితో డబ్బు సంపాదిస్తున్నాడు కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. చాలామందికి ఏమీ లేనుడు హాయిగా ప్లాట్ఫామ్ మీద కూడా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే నీతితో సంపాదించుకుంటున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతని నీతి అతను రక్షిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా చేసేది యేసు ప్రభువే. యేసుని కలిగి ఉన్నవారే నీతిమంతులుగా జీవించగలరు. యేసు రక్తం ద్వారా, యేసు కృప వల్ల, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అటువంటి కృప దేవునికి దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు. ప్రజలు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు కానీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండలేకపోతున్నారు. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారన్నావు, వారిని ప్రార్థన వింటానన్నావు, వారిని ఆశీర్వదిస్తానన్నావు, వారి సంతానాన్ని దీవిస్తానన్నావు. పరలోక రాజ్యం అటువంటి వారిదని చెప్పవుతండి. అవినీతితో ఈవేళ ఎంతోమంది బ్రతుకుతున్నారు. దానివల్ల వారు అనార్థాలు తెచ్చుకుంటారు. కాబట్టి వాక్యం ఉన్న ప్రతి వారు నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే, అబ్రహాము నిన్ను నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రాహాబు అను వేశ్య కూడా నిన్ను నమ్మింది, నీతిమంతుల రూపంలో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడింది. మా జీవితాల్లో నీ నమ్ముడి ద్వారా నీతిమంతులుగా చేయబడతామని, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడతామని, నీ కృప ద్వారా నీతిమంతులుగా చేయబడతాను మాతో మాట్లాడావు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచమని, ప్రతి వారు నీతిమంతులుగా జీవించడానికి కృపను గ్రహించమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఫోన్ నంబర్లకు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు మరియు మీ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నంబర్ 990883
2326. మీరు ఇంకనూ ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? అయితే యెరూషలేం చర్చ్ కొత్తపేట నందు జరుగు ఆరాధనలకు మీరు పాల్గొని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా కోరుచున్నాం. మా ఆరాధన కార్యక్రమములు కొత్తపేట ఉదయం 10 గంటలకు సమితి రోడ్, పినిపేవారిపేట, యెరూషలేం చర్చ్ నందు జరుగును. రెండవ ఆరాధన వాడపాలెం ఉదయం 9 గంటలకు యెరూషలేం చర్చ్ నందు. మైకు మూడవ ఆరాధన అవిడి పుల్లలవారిపేట ఉదయం 10 గంటలకు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.